దేవుని జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును వెతుకుతూ, అదేవిధంగా మన నాలుకను, మన నోటిని స్వాధీనంలో ఉంచుకొని, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, వారి ఆశ ఎప్పుడూ భంగము కాదు. వారికి ముందు గతి ఉంది. ఆ మాటల్ని ఇక్కడ సామెతల గ్రంథం 23వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనము, 18వ వచనం వరకు మనం చదివితే, ఇక్కడ సొలొమోను భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. నీ హృదయానికి జ్ఞానము దొరికితే, నీ హృదయం జ్ఞానం చేత నింపబడితే, అది దాన్ని బట్టి నేను సంతోషిస్తాను అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నువ్వు దుర్జనులను, దుష్టులను, పాపులను చూసి నువ్వు నీ హృదయంలో మత్సరపడద్దు, వ్యసనపడద్దు అంటాడు. అదేవిధంగా నీ పెదవులను కాచుకోవాలి. నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ముందు గతి ఉంది, నీ ఆశ ఎప్పుడు భంగం కాదు అంటాడు. కాబట్టి మనం వేటి వేటి గురించో ఆశపడుతున్నాం, నిరీక్షిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈరోజు సమస్యల్లో, ఇబ్బందుల్లో కూడా ఉన్నాం. మనకు మంచి భవిష్యత్తు మన జీవితంలోనికి రావాలంటే, మంచి దినాల్ని మనం చూడాలి అని అంటే, మనము మన నోటిని, నాలుకను భద్రం చేసుకోవాలి. కీర్తన గ్రంథంలో కావచ్చు, అదేవిధంగా కీర్తన గ్రంథంలో రాసినటువంటి మాటలు పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనినట్లయితే, అదేవిధంగా నువ్వు కీడును విసర్జించి మేలును చేతపట్టినట్లయితే, సమాధాన్ని వెతికి దాన్ని వెంటాడినట్లయితే నీకు మంచి రోజులు రాబోతాయి అని చెప్పేసి ఆయన అంటాడు. కాబట్టి ఈరోజు మనకు శ్రేష్టమైన దీవెన, ఆశీర్వాదం, గొప్ప జీవితం అనేది దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన హృదయానికి జ్ఞానము కావాలి. అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది, నా జనులు, నా ప్రజలు జ్ఞానము లేకుండా నశిస్తున్నారు, జ్ఞానం లేకపోవడం ద్వారానే చెరపట్టబడుతున్నారని దేవుడు అన్నారు. కాబట్టి ఈరోజు మన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము దేవుని గూర్చిన జ్ఞానం కావాలి. ఈ లోక విషయమైనటువంటి జ్ఞానమును ఎంత పొందుకున్నా అది నీకు భవిష్యత్తు ఇవ్వలేదు. అది ఇచ్చినట్టుగా అనిపిస్తుందేమో కానీ ఒకరోజు నీవు ఆ యొక్క కింద పడ్డట్టుగా ఉంటుంది. కాబట్టి దేవుని కొరకైన జ్ఞానం మనం సంపాదించుకుంటే మన హృదయంకు నెమ్మది దొరుకుతుంది. అదేవిధంగా ఆ జ్ఞానము యుగయుగములు ఉండేటువంటిది కాబట్టి మన హృదయం సంతోషిస్తూ ఉంటుంది. దాని ద్వారా దేవుడు కూడా సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి మన నాలుకను స్వాధీనంలో ఉంచుకొని, అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుడు ఎప్పుడు కూడా నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో చదివితే, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవి, మేలు కలిగేవి, అవి మిమ్మల్ని గొప్పగా తీర్చిదిద్దేవే, అవి హానికరమైనవి కావు అన్నాడు. ఆయన మన కొరకు సిద్ధపరిచి ఉంచినవి, దాచి ఉంచినవి గొప్ప మేలులు. అవి సముద్ర తీరంలో ఉన్న ఇసుక కంటే గొప్పవిగా ఉంటాయి. అదేవిధంగా మన తల వెంట్రుకల కంటే ఉన్నతమైనవిగా ఉంటాయి ఆయన ప్రణాళికలు, తలంపులు. కాబట్టి అంత గొప్ప జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నీ నిరీక్షణ ఎప్పుడు కూడా భంగము కాదు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థిద్దాం. తండ్రి, ఈరోజు మా హృదయానికి జ్ఞానం అవసరమని, మా నాలుకను తండ్రి నేను స్వాధీనంలో ఉంచుకొని మీ అంత భయభక్తులు కలిగి ఉండాలని మాతో మాట్లాడి ఉన్నారు. కాబట్టి తన అట్టి కృప మాకు అనుగ్రహించండి. తద్వారా మేము మంచి భవిష్యత్తును పొందుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.